సంగారెడ్డి వచ్చేసరికి ఇక్కడ ఒక ఎస్పీ గారు ఉండేవారు. ఆయన ఒక ఒక వర్గానికే ప్రయారిటీ ఇచ్చేవారని ఒక ముద్ర ఉండేది. మీకు ఆ ముద్ర వచ్చిందా? అట్లేం లేదండి. అప్పుడేమీ లేదు అట్లేం. ఓకే, మీకు రాగానే మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చింది? రాగానే అండి ఫస్ట్ ఎస్పీషిప్ మాకు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ లైఫ్లో ఎస్పీషిప్ అనేది ఇట్స్ అంటే వీ ట్రైన్ టు బికమ్ ఎస్పీస్. ఎన్పిఎల్ కూడా ఎస్పీగా ఏం చేయాలని నేర్పుతారు, ఎక్కువ యూనిట్ ఆఫీసర్ కదా నేర్పుతారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా 40 డేస్లో మాకు ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు మీరు అన్నారంటే ఇట్స్ కంపారేటివ్లీ బిగ్ డిస్ట్రిక్ట్. కంపారేటివ్లీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సంగారెడ్డి ఈజ్ బిగ్ లిటిల్ బిట్ బిగ్ డిస్ట్రిక్ట్. ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉండేది. సో మళ్ళీ దానిలో ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ ఛాలెంజింగ్. సో ఎందుకంటే ఎక్కడ ఇష్యూస్ కాకుండా చూసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా అప్పుడు పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసింది. సో ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంటుంది ఎలక్షన్స్ టైంలో. సో పీస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడము 5 కాన్స్టిట్యున్సీలో ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్. సో బాగా తిరిగి అప్పుడు కలెక్టర్ గారితో ప్లస్ మా సీనియర్స్ తోటి అందరితో చూసి సో కొంచెం తొందరగానే కొంచెం కంట్రోల్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేసాం. దట్ వాజ్ ఎ వెరీ. సంగారెడ్డి అనగానే ముఖ్య కమ్యూనల్ కనిపిస్తుందండి. ఆ కమ్యూనల్ ఇష్యూ రాకుండా ఎలక్షన్లో తీసుకొచ్చారు పీస్ఫుల్గా. జనరల్గా అండి ఎప్పుడు కానీ కమ్యూనల్ ఇష్యూస్ అంటే మా సీనియర్స్ చెప్పింది దాన్ని బట్టి, ఎందుకంటే మాకు చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ మాది. సీనియర్స్ చెప్పింది ఏంటంటే పోలీసులు కనుక స్విఫ్ట్ రెస్పాన్స్ ఏదైనా ఇష్యూ అయినప్పుడు కనుక ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఒకవేళ అయినా కూడా నువ్వు కంట్రోల్ చేయాలంటే వితిన్ 24 అవర్స్లో నువ్వు ఇంపార్షియల్గా ఉంటే కంట్రోల్ చేయొచ్చు. మాకు ట్రైనింగ్లో చెప్పేవారు. తర్వాత చాలామంది సీనియర్స్ ఎవరైతే కమ్యూనల్ ఇష్యూస్ హ్యాండిల్ చేయాలి. సో ఇక్కడ కూడా అంతే అండి. ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్ మెజర్స్గా వీ బైండెడ్ ఓవర్. అంటే తెలంగాణలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ బైండ్ ఓవర్స్ హ్యాపెండ్ ఇన్ సంగారెడ్డి. దాదాపు 5700 మందిని బైండ్ ఓవర్ చేశాను నేను జిల్లా వ్యాప్తంగా, ఇంక్లూడింగ్ ఆల్ పార్టీ బేరర్స్, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, రూలింగ్ పార్టీ, ఆపోజిషన్ పార్టీ అందరినీ బైండ్ ఓవర్ చేశాను. మండల ప్రెసిడెంట్లు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, కొంతమంది ఎమ్మెల్యేస్ని సో బైండ్ ఓవర్ చేశాను. ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటే ఎలక్షన్స్ అప్పుడు, ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు మనకి అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. అంటే మనకు ఫోన్స్ ఇవి ఇలాంటివి ఏమి ఉండవు. అండ్ దట్ ఈస్ ద టైమ్ యూ షుడ్ యాక్చువల్లీ షోకేజ్ పోలీసింగ్ అంటే ఏంటి అనేది చూపించడానికి ఒక మంచి అవకాశం. ఆమె కొత్తగా ఎస్పీకి వచ్చాను కాబట్టి మా సీనియర్స్ కూడా ఒకటే అన్నారు, హౌ టు షో ద. అప్పుడు మాకు ఐజీ షానవాజ్ కాసిం సార్ ఉన్నాడు, పంపించేటప్పుడు పిలిచి అన్నాడు, నువ్వు చూపించాలి ఐపీఎస్ ఆఫీసర్ ఒక యూనిట్ హెడ్ చేస్తే ఎట్లా ఉంటుందో, యూ హ్యావ్ టు షో దమ్ డిఫరెన్స్ అని అన్నాడు. అది కొంచెం మంచిగా అనిపించింది. సో అలా ఒక 5700 మందిని చేయడము. ఇక కొంతమందిని ఎక్స్ఎమ్మెల్యే వీళ్ళు ఉంటే చేయాల్సి వచ్చింది. అంటే బైండ్ ఓవర్ ఇస్ ఎ ప్రికాషనరీ మెజర్, నాట్ దట్ దే హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. సో కొన్ని చిన్న చిన్న అలా కరెక్ట్గా చూసుకొచ్చారు. ఆ మాత్రం పోలీస్ అంటే మెసేజ్ కరెక్ట్గా పోవాలి కదా. సో అందుకే ఈ చేస్తున్న పనిలో మీకు హెడేక్ వచ్చింది ఎక్కడైనా? హెడేక్ ఏం రాలేదండి. చాలామంది ఏంటంటే అంటే హెడేక్ అంటే మీకు ఇది కాదు, ఇష్యూ ద్వారా హెడేక్. ఇష్యూస్ ద్వారా హెడేక్ అంటే మీరు ఎవరైనా ఫోన్ చేయడం అలాంటివి అంటున్నారు. పొలిటికల్ ఎప్పుడు కానీ అంటే మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. మీరు ఎంతవరకు, ఇప్పుడు ఒక వ్యక్తి వినడు అని అంటే వినడు సార్, ఒక వ్యక్తి వింటాడు అని అంటే ఎంతవరకు వింటాడు అనేది కూడా పొలిటీషియన్స్ విల్ జడ్జ్. ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది సార్. ఏంటంటే ఒక చిన్న ఇష్యూ ఉంది, ఏదో చిన్న జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంటుంది పొలిటీషియన్స్ దగ్గరికి కూడా, అయినా చిన్న జెన్యూన్ ఇంట్రెస్ట్లో వెళ్తారు. కొంతమంది మా దగ్గర రాలేక ఒక హోమ్ గార్డ్ ఉన్నాడు, చిన్న ట్రాన్స్ఫర్ ఏదో ఉంటుంది, వాడికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, భయపడి మా దగ్గర ఏంటంటే పోలీసులో కొంచెం భయపడి రాకపోవచ్చు, అక్కడికి పోవచ్చు. సో ఏదైనా చిన్న రియల్గా జెన్యూన్ ప్రాబ్లము, జెన్యూన్గా అక్కడ కొంతమంది వాయిస్లెస్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, వీళ్ళకి చెప్తే చేస్తాడు ఎస్పీ అని చెప్పి, అవి చేయొచ్చు. కొన్ని తెలుసు వాళ్ళకి ఇవి చేయలేడు అని చెప్పి వాళ్ళు చెప్పరు. అదొక ఇన్ఫార్మల్ అండర్స్టాండింగ్ ఉంటుంది పొలిటీషియన్కి, పోలీస్ మ్యాన్కి. సో మీరు అది ఎంతవరకు బార్డర్స్ పెట్టారు, బౌండరీస్ పెట్టారు అనేది ఉంటుంది. సో ఆ టైంలో ఐడెంటిఫై అంతే ఆఫీసర్ చేతిలో ఉంటుంది అండి. ఆ టైంలో అయితే మాకు ఫోన్ చేయండి. ఎలక్షన్ పీస్ఫుల్ జరిగింది, కానీ ఇక్కడున్న క్రైమ్ ఏంటండి? ఇక్కడ నేచర్ ఎలా కనిపిస్తుంది? ఇక్కడ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిపోర్టింగ్ క్రైమ్ ఉంటుందండి. ఎస్పెషల్లీ మనకి మైగ్రెంట్ లేబర్ అంతా ఉంటారు, మనకంతా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ రావడము, మళ్ళీ కొంతమంది ఎలోప్ అయిపోవడము, మిస్సింగ్ కేసులు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ తాగిన తర్వాత మద్యం మత్తులో కొట్టుకోవడము, దాంతో మర్డర్స్ కావడం జరుగుతూ ఉంటుంది. సో చాలా మర్డర్స్ కూడా రిపోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఫర్ పెట్టి రీజన్స్, చిన్న తిన్న తర్వాత సిగరెట్ దగ్గర ఒక గొడవ చంపారు. దాని తర్వాత అక్కడ ఒక దగ్గర ఒక కేసులో యూపీలో గొడవ అయితే ఇక్కడికి వచ్చి చంపారు. సో చంపిన తర్వాత వాడు డెడ్ బాడీ తీసుకెళ్ళి ఒక చిన్న కల్వర్ట్ కింద పెట్టాడు.
నేను వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి 5 months నుండి మిస్సింగ్ కేసు ఉందండి, ఇట్లా దొరకట్లేదంటే మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అందరిని పట్టుకున్నాం. 5 months తర్వాత వి రికవర్డ్ ద డెడ్ బాడీ. కల్వర్ట్ కింద వాడు పైప్ లోపల పెట్టేశాడు, అక్కడ స్కెలిటన్ దొరికింది విత్ క్లాత్స్ అవి ఉన్నాయి, స్కెలిటన్ దొరికింది. 5 months తర్వాత రికవర్ చేయడం జరిగింది. సో అట్లాంటి ఛాలెంజింగ్ కేసెస్ చాలా ఉంటాయి. ఓకే సార్, 5 months తర్వాత దొరికిన బాడీని ఆ కేసులో వాడి కన్విక్షన్ రావాలంటే మీరు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ తీసుకోవచ్చు? సో బేసిక్గా దానిలో అంటే మనకి లక్కీగా కొన్ని ఉంటాయి. ఇప్పుడు క్లాత్స్ కానివ్వండి, డిఎన్ఏ టెస్ట్ కానివ్వండి. మేము మాకు దొరికిన బాడీలో వాడికి ఇంప్లాంట్ ఉంది, అంతకుముందు చేసిన ఈ మన బోన్లో ఇంప్లాంట్ ఉంది. సో వాడి ఇంతకుముందు ఎక్స్రేది ఇది అవుతుంది, డిఎన్ఏ ఫీమర్ బోన్ ఉంది కాబట్టి డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది వాళ్ళ పేరెంట్స్. అంటే బాడీకి డిసీజర్కి మ్యాచ్ అయింది, కానీ ఎక్యూజ్డ్ పార్ట్ అక్కడ ఎలా మీరు ఎక్యూజ్డ్ పార్ట్ మనకు బేసిక్గా అండి వాడి టవర్ లొకేషన్స్, లాస్ట్ సీన్ థియరీ ఒకటి ఉంటుంది. లాస్ట్ సీన్ థియరీ ఎట్లా వాడు ఎవరితో కలిసి తిరిగాడు, సో ఎవరు తీసుకెళ్లారు, అక్కడ దాకా తీసుకెళ్ళినట్టు మాకు గుర్తుంది, కానీ అది కొంచెం ఫారెస్ట్ ఏరియా, అక్కడ బాడీ అనేది దొరకలేదు. మోటివేషన్ ఎస్టాబ్లిష్ అక్కడ జరిగిన దాని గురించి ఇక్కడ గొడవ అయినట్టు, అంటే లింక్ కరెక్ట్గా అయిపోయింది కాబట్టి కన్వర్షన్ రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది. సార్ మీరు చెప్పిన ఏరియాలో ఐడియా బొల్లారం తర్వాత ఇంకొక ప్రాంతం ఉంటుంది, అక్కడ ఎక్కువ మీరు మైగ్రేట్ అవుతుంటారు. అక్కడ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి కూడా ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తాయి, ఎక్కువ ముఖ్యంగా బీహార్, యూపీ, జార్ఖండ్ అందరూ వస్తుంటారు. వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అనే విషయాన్ని ఒక రికార్డ్ పెట్టడానికి ఏమైనా మీరు ప్లాన్ చేశారా? అంటే ఇది ఇండియా అండి, ఇండియాలో మనము మైగ్రెంట్స్ని అట్లా చేయడానికి ఉండదు. అంటే ఇండియాలో యూ హ్యావ్ ద రైట్ టు గో ఎనీవేర్ అండ్ వెళ్ళొచ్చు అంటుంది, అది కాదు రికార్డు పరంగా. అంటే మనం కంపెనీస్ తోటి మనం రెగ్యులర్ ఇంటరాక్షన్స్ ఉంటాయండి. మేము ఇప్పుడు కొత్తగా సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ అని ఏర్పాటు చేసాం. సో అందులో ఇండస్ట్రీస్ని కూడా ఒక భాగం చేసి, సో వాళ్ళందరికీ కూడా ఇవే చెప్తున్నాం, మైగ్రెంట్ లేబర్ ఎవరు వచ్చినా కూడా చెప్పాలి, అంటే ఏదైనా అయినా కూడా ఇష్యూస్ ఏమైనా అయినా కూడా మా వాళ్ళు కూడా వెళ్ళి చూడడము. సో కమ్యూనికేషన్ ఛానల్ అనేది ఉంది. ఎందుకంటే మనది ఇప్పుడు దాదాపు ఇక్కడ కొన్ని లక్షల మంది పనిచేస్తారు, ఒక 3-4 lakhs అయినా ఉంటుంది. సో మనం అది ఎన్యూమరేషన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఫీజిబుల్, బట్ కంపెనీస్ మనకు చెప్తూ ఉంటాయి ఇన్ కేస్ ఎనీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, ఎందుకంటే వాళ్ళ కంపెనీ రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది. అండ్ కంపెనీస్ వీళ్ళు లేబర్ కూడా స్ట్రైక్ చేస్తారు కాబట్టి ఏ చిన్నవి ఉన్నా కూడా దే విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద పోలీస్. అంటే ఎంతమంది జాయిన్ అవుతారు రికార్డ్ అయితే మనకు రాదు, అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, కంపెనీస్ దగ్గర ఉంటుంది, బట్ వీ వోంట్ కలెక్ట్ ఇట్. అంటే పోలీస్ కూడా అది చేస్తే ఫ్యూచర్లో యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఉంటుందండి, కొంచెం మనకి ఇదేంటి మనకి పర్సనల్ స్టాఫ్ అదంతా చూసుకోవాలి. వీల్ ట్రై టు డూ ఇట్. అక్కడ ఇన్సిడెంట్ జరిగితే వాడు మర్డర్ చేసి లారీ ఎక్కితే చక్కగా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, హైవే అక్కడ ఉంటుంది కాబట్టి. అవును చాలా వరకు కూడా అవుతాయండి. ఇప్పుడు చాలామంది ఇక్కడ నుండి అమ్మాయిలను తీసుకొని వెళ్ళి కూడా ఇప్పుడు మెదక్ దగ్గర నర్సాపూర్ అడవులో వేయడము, అట్లా కూడా 2-3 బాడీస్ రికవర్ చేయడం జరిగింది, స్కెలిటన్స్. ఓకే, మీరు చేసిన ఈ మధ్యకాలంలో ఫేక్ డాక్యుమెంట్తో ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఒకసారి ఆ కేసు గురించి. ఇది బేసిక్గా అండి ఇప్పుడు మనకి సిటీలో అమీన్పూర్, పటాన్చెరు ఈ ఏరియాలో కొంచెం డెవలప్ అయ్యాయి, లాస్ట్ 10 yearsలో చాలా డెవలప్ అయ్యాయి. సో దానిలో ఏమో ఏంటంటే మేము ఇప్పుడు చాలా వరకు ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్ ప్లాట్స్, అంటే 1980s, 90s ఇప్పుడు ఎట్లయితే మనము ఇంకొక 100 kilometers వెళ్ళి ప్లాట్లు ఎట్లయితే ఉంటున్నామో ఒక 20-30 years బ్యాక్ అలాగ ఉన్నారు. సో కొన్న తర్వాత ఏమైందంటే కొన్ని ప్లేసెస్లలో ఎవరైతే లోకల్స్ ఉంటారో, లోకల్లో కొంచెము ఈ పంచాయతీలు చేసే బ్యాచ్ ఏదైతే సెటిల్మెంట్ బ్యాచ్ ఏదైతుందో వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు కొన్ని ప్లాట్స్ని. చాలా రోజుల నుండి ఇక్కడ రావట్లేదు, ఫస్ట్ వాళ్ళు వెళ్ళి కొంచెం ఏదైనా మెటీరియల్ డంప్ చేస్తారు, చూస్తారు. సో చాలా రోజులు రావట్లే అంటే ఈసీ తీస్తారు, మనకి ఈసీలో తెలుస్తుంది ఎవరిది ఉందని చెప్పేసి. సో దానిలో ఏదైతే నేమ్ వస్తుందో అతని నేమ్ తోటి ఇందులో రెండు రకాలుగా దీన్ని ఫోర్జరీ చేశారు. ఒకటి దానిలో పర్సన్ సపోజ్ సురేష్ అనే పర్సన్ ఉంటే ఆ సురేష్ అనే పర్సన్ చనిపోయినట్టు, అతనికి ఒక లీగల్ హెయిర్ ఉన్నట్టు, రమేష్ అనే అతను లీగల్ హెయిర్. సో ఒక డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడము, దానికి రమేష్ అనే అతనే లీగల్ హెయిర్ అని ఒకటి తీసుకురావడము, దాన్ని మ్యూటేషన్ చేసుకొని ఫీల్డ్ మీకు వెళ్ళడం, ఇది ఒక రకమైన అనుభవం. రెండోది ఏంటంటే ఇది కొంచెం ఆ మధ్య 2 years బ్యాక్ ఆధార్లో మైనర్ చేంజెస్ ఇన్ ద నేమ్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవడానికి ఒక వెసులుబాటు వచ్చింది. ఆ వెసులుబాటులో ఏం చేశారంటే ఒక కొత్త పర్సన్ తీసుకొచ్చి అక్కడ ఉన్న మీ సేవ వాళ్ళతోటి కొల్యూడ్ అయిపోయి అక్కడ సురేష్ అనే పేరు సమ్ లేబర్ వాడికి 2000 ఇస్తే వాడు వస్తాడు, వచ్చి ఫింగర్ ప్రింట్ పెట్టేసి వాడే సమ్ అఫిడవిట్, ఒక ఫేక్ అఫిడవిట్ ఇచ్చేసి కొత్త ఆధార్ కార్డే క్రియేట్ చేశారు, అంటే కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేయడం జరిగింది. ఈ 2 రకాలుగా దాదాపు ఒక 10-15 కోట్ల ప్రాపర్టీస్ని వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో మాకు ఒక పర్సన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అది చాలా ఒక 1.5 year నుండే అమీన్పూర్లో కంప్లైంట్ ఉంది.
అది ప్రోగ్రెస్ లేదు సార్ మాకు అక్కడ చేయట్లేదని అందులో కంప్లైంట్ నా దగ్గరికి వచ్చాడు. వస్తే ఐ గేవ్ ఇట్ టు ద సిసిఎస్, ఇది అక్కడ చేయట్లేదు, సంథింగ్ ఈజ్ ఫిషీ అని చెప్పేసి. సో మా వాళ్ళంతా కలెక్ట్ చేస్తే ఈ 2 ఎంఓలు బయటపడ్డాయి. సో వాళ్ళని పట్టుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది. మరి వెనక ప్రెజర్ రాలేదు? రాలేదు, ఖచ్చితంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. కొద్దిగా వస్తుందండి. బట్ మనం చెప్పాలండి కొన్ని విషయాలు, ఇవి దీనిలో మనకు చేయలేమండి. ఇది ఎందుకంటే ఇట్స్ ఏదో చిన్న పనులు అంటే ఏదైనా చూసి మనకు లీగల్గా చేయొచ్చు, కానీ ఇల్లీగల్ థింగ్స్ మనం ఏం చేయలేమండి. సో దీనిలో ఖచ్చితంగా రిమాండ్ చేయాల్సిందే, చేసేసాం. ఓకే.